నెహెమ్యా గ్రంథంలో ఒక ఆసక్తికరమైన విషయం చూడండి. అక్కడ ఏముందో 21వ వచనం 4:21 చూడండి. ఆ ప్రకారము మేము పని యందు ప్రయాసపడితిమి. చెప్పండి ఏంటంట? పని యందు. ఎవరు పని? మీరు ప్రయాసపడ్డారు ఎప్పుడైనా? రెండమ్మ కూడికంటే రాలేవండి, మంచిది, సంతోషం. కాళ్ళు నొప్పులండి, మంచిది. రిక్షాలు లేవు, ఆటోలు లేవు, అమ్మో మేమా రావు, మంచిది. ఎవరేం చేయరు, మీ రక్షణ మీదే. రాను రాను వినండి, చివరి దినాల్లో ప్రయాస ఎక్కువ అవ్వాలి, తక్కువ అవ్వకూడదు. ఎట్లా మరి? నీవు నా వల్ల కాదు, నేను మోలేను, నేను చేయలేను, అది నా పని కాదంటే ఎవరు చేయాలి? నా ఉద్యోగం అండి, మరి నెహెమ్యా ఉద్యోగం ఏంటి? నాకు సమయం లేదండి, మరి ఈయనకి సమయం ఎక్కడది? ఆ మాటలు ఆపేయండి. ప్రభు కొరకు ప్రయాసపడండి. ప్రయాస నిలిచుండును. పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తున్నాడు, నా సహోదరులారా, క్రీస్తునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలను వారునైండి ప్రభు కార్యాభివృద్ధి. ఎప్పటికి ఎలా ఉండాలి? ఉన్నదా? ఏది ఆసక్తి? ఆత్మయందు తీవ్రత ఎక్కడ? ప్రయాసపడాలి ప్రభు కొరకు. మేము ప్రయాసపడితే మీ అన్నాడు. కుదరదండి, రాలేమండి. మరి ఎవరు రావాలి? చేయలేమండి, ఎవరు చేయాలి? మేము నిలబడలేమండి, మరి ఎవరు నిలబడాలి? నువ్వే కదా. అన్నీ ఎరిగిన మనమే చేయకపోతే ఏం ఎరగని వాళ్ళు ఎలా చేస్తారు కదా? మీకు యవన బిడ్డలు ఉన్నారు కదా, నేను ప్రతి యవన కుడిలో చెప్తున్నాను, యవన బిడ్డల్ని గట్టిగా పట్టి కట్టేసి, తాడుతో కట్టేసి లాక్కొచ్చాడు పడేయండి అని. మీరు తయారు ఎందుకో తెలుసా? వాళ్ళ బ్రతుకులు బాగోవడం మీకు ఇష్టం లేదు కాబట్టి కదా. వెళ్ళరా ప్రార్థనకి. ఎందుకు చెప్పవు? తల్లిగా నీకు తండ్రిగా బాధ్యత లేదా? జీవితంలో వాక్యం లేకపోతే వాళ్ళు ఎలా బాగవుతారు? వింటున్నారా? ఘోషిస్తానే ఉన్నావు, రండి రండి రండి, యవనస్తులు తీసుకురండి. వాళ్ళకి వాక్యము ద్వారా వాళ్ళని కట్టాలి. వాళ్ళని కాలేజీ ఉందండి, ఎప్పుడు ఉంటుంది కాలేజీ, కానీ వాక్యం ఎప్పుడు ఉండదు. వినండి, నేర్చుకోండి. జీవితాలు నువ్వు కట్టకపోతే, నువ్వు కట్టడం కాదు, కట్టునట్లుగా దేవుడు తీసుకురమ్మంటే ఆయన కడతానంటే, నువ్వే తేకపోతే ఎవరు తేవాలి మరి? భక్తిని ఎరిగిన కుటుంబాలుగా, బాధ్యతను ఎరిగిన తల్లిదండ్రులుగా నీ కళ్ళ ముందే వాడు అలా తిరిగేస్తూ ఉంటే ఏం చేయాలి? వాడిని అలా తిరిగేస్తుంటే వదిలేస్తారు? వాడిని అడవి గాడిదలాగా తిరుగుతుంటే వదిలేస్తారా? నో, ఏదో చేయాలి వాడి కోసం. పాడైపోతుంది వాడి జీవితం కట్టడానికి. ఏం చేయాలి? ఇదిగో ప్రయాసపడాలి వాళ్ళ కోసం. వింటున్నారా? దగ్గరుండి పంపించాలి ప్రార్థన వాక్యము తప్ప ఒక వ్యక్తిని బాగు చేసేది ఏది ఉండదు. మళ్ళీ చెప్తున్నాను, యవనస్తులు కూడికి జరుగుతున్నప్పుడు నీ బిడ్డను నువ్వు అలా వదిలేస్తున్నావు అంటే యు ఆర్ ద రెస్పాన్సిబుల్. నీ కళ్ళ ముందు ఒక ప్రక్క ప్రార్థన జరుగుతుంది, ఒక పక్క నీ బిడ్డ తిరుగుతున్నాడు. రెండిటికి మధ్య నువ్వు ఉన్నావంటే నీకు ఇచ్చాడు దేవుడి అవకాశం. చాలామందికి తెలియదు కదా, నీకు తెలుసు. నీ వినికిడిలో ఈ ప్రకటన చేయబడింది. యవనస్తులు కూడికి జరుగుతుంది, మీ బిడ్డలను పంపించంటే ఎంతమంది తల్లులు పంపిస్తున్నారమ్మా? బుద్ధి లేదా? దేవుడిదే అడుగుతాడు, బుద్ధి లేదా నీకు? నేను నీ కోసం, నీ బిడ్డల కోసం ప్రార్థన పెడితే పంపరా? మళ్ళేమో అన్ని అడుగుతారు దేవుణ్ణి, ప్రభా నా బిడ్డ జీవితం కట్టు. ప్రభు ఏంది కట్టేది? ఎందుకు కట్టాలి? ఎందుకు కట్టడానికి అక్కడ తీసుకెళ్ళమన్నాడు. దేని లెక్కలు దాని? ప్రభు లెక్కలు చాలా స్పష్టంగా ఉంటాయి. వింటున్నారా? ప్రయాసపడితిమి అన్నారు. దేవుడు అదే అడుగుతాడు. మనల్ని అడిగే దేవుడు అడిగేది ఒకటి గుండెల్లో దిగుతుంటే ఆ దినాన సిగ్గు అవమానంతో సస్తాం మనం అక్కడ.